మాజీ సీఎం జగన్ తగ్గేదేలే అంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి రివర్స్ అటాక్ ఇవ్వటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అనుకున్నారో ఏమో కానీ ఈసారి పెద్ద ప్లాన్తో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ బాట పట్టనున్నట్లు, తమ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు జగన్ తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఊహించని షాక్ తిన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టారు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో కేడర్ కొంత ఆందోళన చెందింది. దీనితో పలు దఫాలుగా ఆయా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్న తరుణంలో ఇటీవల మీడియా ముఖంగా జగన్ సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతూ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో జగన్ తాజాగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట షెడ్యూల్ను ప్రకటిస్తూ డిసెంబర్ 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని, కరెంటు ఛార్జీల బాదుడుపై డిసెంబర్ 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి అన్ని జిల్లాల ఎస్సీ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు సాగిస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో వైసీపీ ఉద్యమ బాట సాగుతుందని, వైసీపీ శ్రేణులు కార్యక్రమాలను విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా వైసీపీ ఉద్యమ బాటపై కూటమి నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.